అవన్నీ తీసుకొచ్చి పర్సులు ఎక్కించి సిగ్గురేడు ఎక్కించి రైలేని సిగ్గురేడు పాషంద్ర ఎక్కించింది. అప్పుడు పాషంద్ర సిగ్గురేడు ఎక్కించాను. ఎక్కించిన ఎక్కడ ఎక్కాను? బెల్లంపల్లి. బెల్లపిల్ల ఎక్కితే ఎక్కడ దిగాను? పెద్దపల్లి. పెద్దపల్లి ఎక్కి మళ్ళీ బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కితే 600 దిగిలా. 600 దిగిన బస్సులో మన్న మసాలా కింది కట్టాలి మీ కట్టాలి రకాలం ఎట్లా పోవడం పడుతుంది. ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి అని నాకు దొరగా నాకు వస్తాను. ఇక ఎవరినైతే నాకు అవుతుంది. అంటే ఇప్పుడు అమ్మని తీసుకొని పోతాను నువ్వు? జాగ్రత్తగా అమ్మని తీసుకొని వస్తారా? వస్తాను. నువ్వు ఒక్కదానివేనా? ఒక్కదాన్ని. నువ్వు అమ్మ ఇద్దరేనా? ఎట్లా అయితే దేవుడు నాము బిడ్డ ఎక్కడికి కూడా వచ్చి నాకు రాయల పాపం. ఎవరు? ఆకులు రాయల కాబట్టి. ఎందుకు మిమ్మల్ని తీసుకుపోవడానికి? పిండి సౌకర్యం లేదు. పిండి సౌకర్యం తెచ్చేనా పిండి సౌకర్యం అవుతుంది. ఆయన లక్ష్మ పిండి సౌకర్యం ఆయన అక్కడ పాలేరు రైళ్ళకు అంటే బెల్లం ముట్టాలు నూనె డబ్బాలు ఇవన్నీ వేసుకోపోతే కష్టం కట్టుకోరు. ఆయన ఎప్పుడు మందిని ఖర్చు పట్టుకుపోతారా? వెంకటపురం వచ్చింది. ఈ ఆయన తీసుకొని నాకు మంచిగా అనిపించింది. చెంచులు ఇచ్చినంత వేయింది. రాయన్న నేను అట్లా చెప్పాను. వేయింది కంద కొడుకు ఇవ్వాల నన్ను ఆడుకున్నావు. నా చెంచులు వేయింది. నాకు నిమ్మతో అనిపించింది. నీ మడలు తీసుకొస్తానా నన్ను ఇంకా అలవాటుతాడు. ఇక వాటి నీకు 100 రూపాయలు ఇస్తాను. వేడి చేసుకో 100 అన్నింటి పోని ఇంకా 100 ఇస్తా. మా అమ్మ తీసుకుపోయి ఇంకా వాడు కొడుకుంది. నీకు దండం మరి అత్తమా అలా దండం అనకు పెట్టవచ్చు. మామకేరికైతే నాకు కోపం చెప్తారు. పాంచుతో వచ్చేది చెరు ముద్దలు పోతే ఆయన బిడ్డ दीवार के पास करे दूसरी जगह नको करो गिर जाते అన్నది. అందుకంటే బావ నాకు పాంచుతో కాదు గతమానంగా చికెన్ నాకు అని చెప్పాను. మీద ఖచ్చితంగా మా అమ్మ తీసుకపోయి ఇంటికాడ వాడు కొట్టి గంటే నీకంట చదువు అదే చెప్పాను. అమ్మని తీసుకున్నావు అందరికి తీసుకున్నావు తీసుకుపోయి ఇంటికాడ వాడు కొట్టి ఎట్లా బాగా ఎట్లా బండి తీసుకెళ్ళి గంగలో నీళ్ళు లేకుండా అప్పుడు మానట్లా మానేత నీళ్ళే వేది తీసుకొచ్చి ఇంటికాడ వాడు కొట్టి మళ్ళీ ఇంకా అద్దు అద్దాను ఇంటికాడ చల్లకు 100 రూపాయలు తీసుకోవాలి. ఇక నేను తీసుకోవాలి. మళ్ళీ నాయనాక ఇచ్చింది. మామకి వెళ్తాను. మామ నన్ను గోపాలు చేస్తాడు. అద్దు అత్తమ్మా అద్దు అత్తాను మాట్లాడు మాటలు మంచిగా అని దండం పెట్టింది. ఇప్పుడు మన హైదరాబాద్లో వెంకటస్వామి కానీ నేను అనుకుంటా ఆకులు రాయద్దా ఆకులు రాయద్దా ఉన్నాడా ఇప్పుడు? నేను చచ్చిపోయింది పాప. అలా కొడుకున్నాడా? అలా కొడుకు లేదు పాప. ఎందుకు? అలా అమ్మ సుతగా చచ్చిపోయింది. అప్పుడు దక్కలు వచ్చి చచ్చిపోయింది అంటారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఇవ్వలేరా? ఇవ్వలేదు. వాళ్ళ దుకాణం రాతమ్మ అప్పుడు దుకాణం ఏడుండే? అక్కడనే ఉండేది అనుకుంటారా ఏడా? అక్కడ మూల మీద నాగేంద్ర మూల మీద. ఇప్పుడు వేరే వాళ్ళు నడిపిస్తాను అక్కడ దుకాణం నేనే తీసేసేది. అప్పుడు తీసేసి మంచి రూపాయలు మంచిది చచ్చి సరిగ్గా బయట ఎందుకు వచ్చింది తీసుకోండి. అప్పుడు ఆడ కొడతాను మీకెళ్ళి బొంగాలు ఉన్నప్పుడు వర్షం పడుతుందా? నువ్వు ఆటను ఎట్ల పని వస్తా అంటే ఆనందాలు తాగబాదు నువ్వు రాత్రి మాటలు తాగబాదు. అది మాటలు అయితే అతను వచ్చారు అనకాది కట్టపోయి అంతది అవుతుంది. అది బొంగలు కట్టుకుని ఇచ్చేది మాకు శరీంత. వర్షం పడ్డదా? బాగానే పడ్డదా వర్షం? అలా కాలేదా అసలేదు పక్కన ఉన్న కంపు పుల్లు పక్కన ఉన్న కంపు ఇక పక్కన ఉన్న కంపు తింటూ గారెలు తిన్నావు. మీకు అది తిన్నావు తీసుకొచ్చిన 6 రోజులకు అన్ని తెప్పించాం. వచ్చిన 6 రోజుల్లో పుట్టినా జాలకుంట పుట్టినావు. సందాయం బెదపిల్ల పుట్టిన నాకు ఇంకా సోనేమో కంపెనీ దవాఖాన. ఎక్కడ? భూపాలపల్లి కంపెనీ దవాఖాన. సోమవారం 30 సార్లకు
23 తారీఖు 23 తారీఖు పుట్టింది సోనవ్వ. అమ్మ నీకు ఇంత అమ్మాయి ఉన్నది అంత సోనవ్వ ఇప్పుడైతే అమ్మాయితో ఉన్నది 23 తారీఖు పుట్టినావు. మీ అబ్బ కార్యక్రమం పోయి వచ్చాడు. ఎందుకు అబ్బా కాలేజీలో ఎందుకు పోయింది? నీవే ఏంది వచ్చిండు. మీ అమ్మ తెల్లారంగా కట్టుకుంటానమ్మ కావకాలం తీసుకుపోయింది. 20 తారీఖు 3 అయింది. సోమవారం అవుతుంది కానీ నీకు అంత అవుతుంది బిడ్డ. నా కొడుకు ఇచ్చింది నాకు మంచి ఇచ్చింది మంచిగా ఉండేది నాకు. 20 తారీఖు 3 గంటలకు కాన్పియేస్టులు ముసలి ఉంటారు కదా, అది ఉండేనా? ఇప్పుడు ఉన్నదా? పెడతానే ఉన్నదా? వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు? ఎవ్వరు లేదు. కొడుకు లేదు, కోడలు లేదు, ఎవ్వరు లేదు. ఎందుకు కాలేడు వేరు? చచ్చిపోయిందా ఎటువేనంట కొడుకులు పోయితే ఎవ్వరు లేకుండా ఎవ్వరు లేదు. ఎందుకు? కొడుకు పేరు పోసయ్య ఇంత జంబలు వచ్చి ఇచ్చేది 2 పాలు కడితే అలా కాచిపోయి కోడలు పోతే కుసి అంత ముసలి పోతుంది పాపం. వాళ్ళందరూ ఎట్లా చచ్చిపోయారు మరి? వాళ్ళందరూ ఎట్లా చచ్చిపోయారు? చేతులు కాదు రాసి ఇంత పోసే ఇంత కథ పోసేది. మనం ఎంత అంత రాసి పోసేది పాపం. ముసలి పేరు ముసలి. ఏం పేరు? ఏం పేరు? మల్లక్క. మల్లక్క బెస్తోళ్ళు. పెద్దోళ్ళు ఇంటి పేరు ఏం పేరు? మా దశ అది పెద్దోళ్ళు ఇంటికి